ఈరోజు మంచి వాసన, మంచి రుచితో తక్కువ టైంలో త్వరగా అయిపోయే, తక్కువ ఖర్చుతో ఎంతో టేస్ట్నిచ్చే మునక్కాయ పప్పుచారు తయారు చేద్దామా? చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఎంతో త్వరగా అయిపోయింది, ఎంతో రుచిగా ఉంది. ఇలాంటి రుచికరమైన పప్పుచారు అనేది తయారు చేయడము ఈ వీడియోలో మనం చూసుకుందామండి. చూస్తుంటేనే నోరూరిపోయే విధంగా ఉంది. ముక్క కూడా చాలా త్వరగా ఉడికిపోయింది. మునక్కాయ పప్పుచారు తయారు చేయడానికి ముందుగా పప్పు తీసుకుందామండి. పప్పుని ఒక 2 కప్పులు తీసుకున్నాను. వాటిని వేయించుకుంటే బాగుంటుందండి. నేను అది స్కిప్ అయిపోయింది. 2 కప్పుల పప్పుని తీసుకొని చక్కగా నీరు పోసి నీట్గా కడిగేసుకోండి. ఈ పప్పు వేయించితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ అనేది రాదు. అలానే 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఎర్రగడ్డలు తీసుకొని వేసాను. అలానే 3 టమాటాలు, అవి కూడా పెద్ద టమాటాలే తీసుకున్నానండి. ఆ పెద్ద టమాటాలు శుభ్రం కడిగి క్లీన్ చేసుకొని వేసాను. చూడండి, మీకు వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. ఇది చాలా రుచిగా టేస్టీగా ఉంటుందండి, స్కిప్ చేసుకోకండి. అలానే ఒక 3 పచ్చిమిరపకాయలు, అవి మధ్యకి చీల్చి వేసానండి. కొంచెం కరివేపాకు కూడా నేను కుక్కర్లో వేయడం అనేది జరిగింది. కుక్కర్లో ఉడకపెట్టుకోండి పప్పు అనేది. అలానే పసుపు వేసాను. పసుపు, 1 స్పూన్ పసుపు, కారం ఒక 2 స్పూన్లు వేసానండి. మీరు ఎక్కువ తినేవారైతే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. నిజానికి పప్పుచారులో కారం అనేది తగ్గించుకొని మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. అలా కొంచెం ఆయిల్ వేసి మిక్సీ యొక్క మూత పెట్టేసేసాను. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకున్నానండి. చూడండి, తర్వాత చింతపండు, నిమ్మకాయ మీద కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. చింతపండు శుభ్రంగా క్లీన్ చేశాను. క్లీన్ చేసి చింతపండుని నానబెట్టుకున్నాను. ఈలోపు మనము పప్పు అనేది ఉడికిద్దండి. అలానే మునక్కాయలు 3 మునక్కాయలు తీసుకున్నాను. ఆ మునక్కాయలను శుభ్రంగా కోసి క్లీన్ చేశానండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. అలానే మీ కూరలు రుచికరంగా ఉండాలని ఒక టిప్ చెప్పదలుచుకున్నానండి. టిప్ కూడా చూసేయండి. ఈ వీడియో అనేది స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే నేను ఎక్కడ ఏమి వాడుతున్నానో తెలియదు. ఓకే, మీరు స్కిప్ చేసుకుంటారంటే అది మీ ఇష్టం, కానీ వీలైనంత వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఏంటంటే ఎలా ఏంటనేది తెలిసిద్దండి. అందుకోసం అని చెప్పేసి స్కిప్ చేయొద్దన్నాను. పప్పు బాగా 4-5 విజిల్స్ వేయనండి. అప్పుడే పప్పు అనేది చక్కగా కుక్కర్లో ఉడికిపోతుంది. ఉడికిందండి, చూడండి, పప్పు అనేది ఉడికింది. నేను 3 విజిల్స్ ఉడికిచ్చానండి, అందువలన కొంచెం అలా ఉంది. చింతపండు రసాన్ని పిసికేయండి. చింతపండు నీటిని వేరుగా పెట్టుకోండి. ఇలా చేస్తే మనకి పులుసు అనేది ఎక్కువ వస్తుందండి. అలానే కుక్కర్లో పెట్టడం కదండి, ఎక్కువ వాటర్ వేస్తే కుక్కర్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది.
కాబట్టి ముందుగా నేను చెప్పినట్లు అన్నీ ఉడికించుకొని ఈ చింతపండు రసాన్ని మునక్కాయల్ని స్పెషల్గా ఉడికిస్తే చాలా టేస్టీగా చాలా తొందరగా అయిపోయింది. కాబట్టి మీరు ఇలా తయారు చేయండి. కూరని ఇలా తయారు చేస్తే చాలా త్వరగా అనేది అయిపోయిద్దండి. అదిగో చూడండి, నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను కదండి. పప్పు ఉడికిన తర్వాత నేను మీకు చింతపండు రసాన్ని తయారు చేసుకుంటున్నాను. అలానే మీరు తయారు చేసుకోండి. అదిగో చూడండి, నేను 4-5 విజిల్స్ వేయించినట్టయితే పప్పు అవి టమాటాలు మిర్చి అనేవి త్వరగా ఉడికాయండి. కాబట్టి మీరు ఇలా చూడండి, నేను పప్పు గుత్తితో రుబ్బుతున్నానండి. కాబట్టి మీరు అలా చేయొద్దు. ఒక 4-5 విజిల్స్ వేయనియండి. అప్పుడే పప్పు బాగా ఉడికిద్ది, తిప్పే పని ఉండదండి. ఉప్పు వేసుకోండి, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత పప్పు గుత్తితో పప్పుని తిప్పేసుకోండి. అదిగోండి, మీరు నాలాగా తిప్పుకోవద్దు. ఒక 4-5 విజిల్స్ వేసుకోండి. వేయనేయండి కుక్కర్ని, అప్పుడే చాలా త్వరగా ఉడికిపోయిద్ది. అలానే రుబ్బిన తర్వాత చింతపండు రసం మనం పక్కన పెట్టుకున్నాం కదండి. చింతపండు బాగా పిసికి ఆ వాటర్ అనేవి అందులో వేసేయండి. చూడండి, నేను వీడియోలో చూపించినట్లు చక్కగా చింతపండు రసం వేసుకున్న తర్వాత మునక్కాయలు అనేవి ఆ పప్పులో వేసుకోండి. పప్పు చారులో వేసుకొని ఉడికించుకోండి. ఎందుకు ముందుగానే కుక్కర్లో వేయలేదంటే మునక్కాయలు అవి బాగా ఉడికిపోయి చెదిరిపోతాయండి. అందుకని చెప్పేసి మీరు అలా వేసుకోవద్దండి. ఇలా మునక్కాయ అనేది చింతపండు రసంలో వేసి కనుక ఉడికిస్తే కాయగానే ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం తినేటప్పుడు కూడా ఆ రుచి అనేది స్పష్టంగా తెలిసిద్ది. అందుకోసమనే నేను అలా వేయలేదండి. తర్వాత చాలా ఇంపార్టెంట్ అయింది ఏది అంటే ఈ సాంబార్ పొడి వేయండి. పప్పుచారులో కానివ్వండి, ఏ కూరలోనైనా కొంచెం సాంబార్ పొడి వేస్తే చాలా రుచి వస్తుందండి కూరకి. ఈ టిప్పే మీకు చెప్పాలనుకున్నాను. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి. అందుకే ఎక్కడ స్కిప్ చేయొద్దని చెప్పాను. ఈ సాంబార్ పొడి అనేది మీరు వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది కూరలు. ఉడికిపోయిందండి. పోపు పెట్టాను. ముందుగా పోపుకి సంబంధించిన కళాయి పెట్టుకోండి స్టవ్ పైన. ఆయిల్ కొంచెం వేసుకోండి. పోపుకి మనం ఎంతైతే తాలింపు వేయడానికి ఎంతైతే ఆయిల్ కావాలి అనుకుంటున్నామో అంత ఆయిల్ ఆ కళాయిలో వేసుకొని తాలింపు దినుసులు వేయొద్దండి. వెల్లుల్లిపాయ పక్కన పెట్టుకున్నాను. ఒక 10 వెల్లుల్లి రెమ్మలను కొట్టి పక్కన పెట్టాను. ఆ వెల్లుల్లి రెమ్మలు జీలకర్ర వేయండి. జీలకర్ర వేసుకోండి. అలానే 10 రెమ్మల కరివేపాకు వేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మునక్కాయ పప్పుచారు అనేది ఎంతో సువాసనతో మనకు రెడీ అవుతుందండి. ఈ విధంగా తయారు చేయండి. పప్పుచారు త్వరగా అయిపోతుంది. మునక్కాయలో ఉన్న ఆ టేస్ట్ అనేది త్వరగా వస్తుంది. పులుపు కానివ్వండి, కారము అంతా కూడా చాలా త్వరగా చాలా టేస్టీగా మన నోటికి తగులుతూ ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా తయారు చేయండి. అమ్మమ్మల కాలం నాటి వంటకం అండి. ఇలా తయారు చేయండి. ఎంతటి వారైనా సరే ప్లేట్లో అన్నం అయితే మిగలదండి. పప్పుచారుతోనే తాగేస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఇలా తయారు చేయండి. తక్కువ ఖర్చుతో ఎంతో ప్రయోజనాలు కలిగించే వంటకాలు
నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని చూస్తూ ఉండండి. కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. చూడండి ఎంత చక్కగా ఉందో ఆ పప్పు అనేది. ఎంత మునక్కాయ కూడా చూడండి ఎక్కడ కూడా విరిగిపోలేదు.